ఐపీఎల్ 17వ సీజన్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీకి అదృష్టం కలిసి రాలేదు. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు గ్రీన్ జెర్సీలో పరిలోకి దిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ బ్యాటర్లు హోమ్ గ్రౌండ్ లో తెచ్చిపోయారు. ఓపెనర్ సాల్ట్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. ఈ క్రమంలో వేగవంతమైన హాఫ్ సెంచరీ అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడు. కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. 56 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 10 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. నరైన్ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ 3, వెంకటేష్ అయ్యర్ 16 స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు జత కలిసిన రింకు సింగ్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. 16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తో 24 పరుగులు చేసిన రింకు సింగ్ ఫెర్గుసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అనంతరం అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో రస్సెల్ 27, రమన్దీప్ 24 కూడా బ్యాట్ జులిపించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం 223 భారీ లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన బెంగళూరుకు ఓపెనర్ విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ నిరాశపరిచారు. కోహ్లీ 18, డూప్లెసిస్ 7 పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్స్, రజాత్ పటిదార్ కేకేఆర్ బౌలర్పై విరుచుకుపడ్డారు. 4లు, 6ర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జాక్స్ 32 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 55 పరుగులు చేయగా, పటిదార్ 23 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి ఇద్దరు ఒకే ఓవర్లో అవుట్ అయ్యారు. వీరిద్దరిని రస్సెల్ పెవిలియన్ కు చేర్చాడు. కాసేపటికే గ్రీను 6, లోమ్రోన్ 4ను ఒకే ఓవర్లో అవుట్ చేశాడు నరైన్. దీంతో 155 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీని ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్ ఆదుకున్నారు. ఈ క్రమంలో 18 బంతులు 24 పరుగులు చేసిన ప్రభుదేశాయ్ హర్షిత్ రాణాకు చిక్కాడు. అనంతరం 6 కొట్టి మంచి ఊపు మీద ఉన్న కార్తీక్ 18 బంతుల్లో 25 పరుగులు చేసి రసెల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరణ్ శర్మ చివరి ఓవర్లో 3 సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ అనూహ్యంగా అవుట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది.